హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గేదెల రాజు కాకినాడ తాలూకా అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ ట్యాగ్ లైన్ వచ్చేసి చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు. ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. స్టార్టింగ్ వచ్చి మనకు శివ అనే ఒక పర్సన్ డ్రామా వేస్తుంటాడు ఒక గుళ్ళో. రావణాసుడు అండ్ ఆంజనేయ స్వామి తన దగ్గర ఉండే శిష్యుడు ఆంజనేయుడు గెటప్ వేసి ఒక డ్రామా వేస్తుంటాడు. అప్పుడే అక్కడ కింద కూర్చొని వీణ వాయిస్తున్న వ్యక్తికి అంటే ఫోన్లు వస్తుంటాయి, అతను ఫోన్ కట్ చేస్తుంటాడు. తర్వాత నాటకం అయిపోయినాక ఆ శివ అతని అసిస్టెంట్తో మాట్లాడుకుంటాడు. మనం వేసిన డ్రామా నాటకం ఎలా ఉంది, జనాల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని మాట్లాడుకుంటున్న టైంలో ఆ పర్సన్ వచ్చి నీకు ఫోన్లు మోగుతున్నాయి, ఎవరో అర్జెంటుగా నీకు ఫోన్ చేస్తుండు అని చెప్పి ఫోన్ ఇస్తే ఆ ఫోన్ చూస్తే 70 మిస్డ్ కాల్ ఉంటాయి. వీడేమైందిరా 70 మిస్డ్ కాల్ చేసిండు, ఉన్నాడా పోయాడా అని మాట్లాడుకుంటూ ఫోను చెయ్యబోయే లోపల మళ్ళీ ఫోన్ వస్తుంది. వీడే ఫోన్ చేశాడని ఫోన్ ఎత్తగానే ఏదో మాట్లాడతాడు. ఎమ్మడే బైక్ వేసుకొని పోయి అక్కడ అతని మేనల్లుడు ఉంటాడు అన్నమాట, డెక్కా అతని పేరు. అతను తిడుతుంటాడు, అసలు నీ వయసు ఎంత, నీకు 18 ఏళ్ళకే నీకు అవసరమా, రాజుతో నీ గేదెల రాజుతో నీకు స్నేహం ఏంది, సిట్టింగ్ మందేంది, అవసరమా అని చెప్పి తిడతాడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నామో రేపు పోలీసులు నిన్ను పట్టుకొని కొట్టినా నువ్వు అదే చెప్పాలా, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత చూపిస్తాడు గేదెల రాజు చనిపోయి ఉంటాడు. ఆ శవం దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడో ఊహించాను చనిపోతాడని చెప్పి, ఎందుకంటే వీడికి ఊరు మొత్తం శత్రువులే అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారన్నమాట. గేదెల రాజు, శివ, డెక్కాయ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు ఆయిల్ మాఫియా చేస్తుంటారు. అలా చేస్తూ కొంచెం ఈ రాజుకి గేదెల రాజుకి స్వార్థపరుడు అన్నమాట. ఫ్రెండ్స్ అయినా సరే పట్టించుకో, వాళ్ళని కూడా మోసం చేస్తాడు, చాలా స్వార్థపరుడు. గేదెల రాజుకు మనుషుల్ని కొట్టి భయపించడం, మళ్ళీ అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. అలా ఎక్స్ప్లెయిన్ అలా కొంచెం చెప్తాడు ఫ్లాష్ బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్కి వస్తే అసలు ఈ గేదెల రాజుని చంపే ధైర్యం ఎవరు చేశాడు, అసలు ఎవరు చంపారో కనుక్కోవాలి అని చెప్పి అని ఆ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఉదయాన్నే ఒక పర్సన్ వస్తాడు అక్కడికి. రాగానే గేదెల రాజు శవం చూసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. అక్కడికి లేడీ ఎస్ఐ వస్తాడు అన్నమాట. పోలీస్ ఆఫీసర్ వచ్చి అసలు ఎవరు ఇతను అంటే గేదెల రాజు మేడం కాబోయే కార్పొరేటర్ అన్నమాట, రూలింగ్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, కాబోయే కార్పొరేటర్ సీటు కూడా వచ్చింది అని చెప్పి మళ్ళీ అక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. గేదెల రాజుకి ఎమ్మెల్యే కార్పొరేట్ సీట్ ఇవ్వబోతుంటాడు. అయితే అతనికి ఆపోజిట్గా దుర్గా అనే పర్సన్ ఉంటాడు. ఆ దుర్గా వచ్చి అసలు ఆ గేదెల రాజు దగ్గర ఏముంది, అసలు వాడి ఇంట్లో ఓట్లే పడవు, మీరు వాడికి ఎందుకు సీటు ఇస్తున్నారు అని చెప్పి చెప్తున్న టయానికి అక్కడికి వస్తాడన్నమాట. గేదెల రాజు వచ్చి అవును నా గురించి అన్ని ఎక్కించింది సరే, నాకు ఈ ఊరే సపోర్ట్ ఉంది, అందరు నాకు భయపడతారు, నీకెవడు భయపడ్డు అని చెప్పి అక్కడ ఇద్దరికి చిన్న మాట అయితే అక్కడికున్న ఎమ్మెల్యే ఆపి మీ ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి పోటీ చేయాలి, అదే మనకు పార్టీకి మంచిదంటే గేదెల రాజు ఉండి ఇద్దరు భద్రశత్రువులు కలవచ్చు కానీ ఇద్దరు మిత్రులు శత్రువులుగా మారిన వాళ్ళు ఎప్పటికీ కలవరు అని అంటారు. అలాంటి టైంలో వార్నింగ్ ఇస్తుంటే గేదెల రాజు తమ్ముడు అన్నమాట శ్యాంబాబు, అతనులో వాళ్ళ అన్న మీనికి వెళ్తున్నాడని దుర్గా మీనికి వెళ్తుంటే దుర్గా కొడతాడు శ్యాంబాబుని. ఏమంటే శ్యాంబాబుని గేదెల రాజు తిడతాడు, ఏమి ఇప్పుడు నేనున్నానని నువ్వు రెచ్చిపోతున్నావా, నేను లేననే రోజు వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తే ఏంది నీ పరిస్థితి అని చెప్పి తమ్ముడిని తిట్టి పంపిస్తాడు అన్నమాట. తమ్ముడు అన్నను కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గేదెల రాజు దుర్గాకు వార్నింగ్ ఇస్తాడు, నువ్వు ఇప్పుడు నా తమ్ముని కొట్టగలేవు, కానీ ఏదో ఒక రోజు నీ పీక మీద కత్తి పెట్టానంటే ఏంది నీ పరిస్థితి అని చెప్పి చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక్కడే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మనకు హీరో ఎంట్రీ ఉంటుంది అన్నమాట. హీరో వచ్చి రిచ్ ఒక మందు సీసా తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకు మంది ఇస్తాడన్నమాట. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడి తర్వాత వాళ్ళ చెల్లెల పేరు దివ్య కాలేజీలో జాయిన్ చేయడానికి తీసుకుపోతాడు. రిచ్ ఒక మెకానిక్ అన్నమాట, కార్ మెకానిక్. అయితే కార్లో తీసుకుపోతూ ఉన్నప్పుడు చెల్లెలు అంటది, అన్నయ్య చాలా ఖర్చు అవుతాయి కదా, నేను యూఎస్కి వెళ్ళాలంటే ఈ కోర్స్కి ఇంత డబ్బు ఎందుకు, నువ్వు ఎంత కష్టపడతావు నా కోసం అంటే, పర్లేదు నీకోసమే కదా, నువ్వేమీ బాధపడకు అని చెప్పి. అంటే రిచ్ వాళ్ళ నాన్న ఏం పని చేయడం అన్నమాట, మందు తాగుతుంటాడు, పేకాట ఆడుతాడు. హీరోకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం, వాళ్ళ నాన్నకి ఎంత కావాలంటే అంత మంది ఇస్తుంటాడు, కానీ పేకాట ఆడొద్దు మాత్రం చెప్తుంటాడు. అయితే ఇంకా అలా చెల్లెలు చెప్పి చెల్లెల్ని కాలేజీలో దింపేసి తర్వాత రిచ్ తన మెకానిక్ షెడ్కి వెళ్తాడు. అక్కడ
ఓనర్ ఫోన్ చేస్తాడన్నమాట. అదే ఒక కార్ రిపేర్ ఓనర్ ఫోన్ చేసి నా కార్ అయిపోయిందంటే అయిపోయిందంటే ఎంత అయిందంటే రిచ్ దగ్గర కింద పనిచేసేవాడు 3,000 అంటే రిచ్ 3,500 అని అబద్ధం చెప్తాడు. దాంతో ఇంకా ఇంతేనా, ఇంత తక్కువకి అయింది, ఒకడు 15,000 అని చెప్పాడంటే లేదన్నా మన దగ్గర తక్కువ ఖర్చుకే అవుతుంది అని చెప్పి కార్ ఇచ్చి అక్కడ ఓనర్ దగ్గర మంచి పేరు తెలుసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మా దగ్గరికి రమ్మని అని చెప్తాడన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే రిచ్ ఒక రేట్ అయితే డబల్ రేటు చెప్పి అమౌంట్ తీసుకుంటూ సంపాదిస్తూ ఉంటాడన్నమాట. అలా ఇంకోవైపు మళ్ళీ ఇది గేదెల రాజుని చూపిస్తారన్నమాట. మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్కి పోలీసు వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఎలా చనిపోయాయంటే ఫస్ట్ మందు సీసాతో కొడతారు, ఆ తర్వాత రాయితో తల మీద బాగా కొట్టి చంపేశారు అని చెప్తారన్నమాట. ఆ తర్వాత పోలీస్ లేడీ ఎస్ఐ ఉండి మనం ఏమైనా మిస్ అవుతున్నాం అంటే లేదు మేడం, ఈ గేదెల రాజుకి వాళ్ళ ఊళ్ళో ల్యాండ్ ఉంది, ల్యాండ్ గొడవలు ఉన్నాయి, దాని సైడ్ మనం ఆలోచించాలి అంటే ఏం ఊరు అంటే మల్లవరం అంట. మల్లవరం అనగానే మల్లవరం ఊరు చూపిస్తాడు. అక్కడ హీరోయిన్ అన్నమాట. హీరోయిన్ వచ్చి సత్య ఒక నర్స్ అన్నమాట. తను ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్ కూడా. తను ఆ ఊళ్ళో ఉన్న జనాలకన్నీ దగ్గర ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వాళ్ళ నాన్న కారీలలో పనిచేస్తుంటాడు. మళ్ళీ రెండో హీరోయిన్ కూడా చూపిస్తారు. రెండో హీరో వచ్చి విజయ్ కూడా హీరోయిన్తో పాటు అక్కడ హాస్పిటల్ పనిచేస్తుంటాడు, వార్డ్ బాయ్ లాగా అలా పనిచేస్తుంటాడు అన్నమాట. అలా హీరో వెళ్ళి ఈ క్యారేజ్ ఇచ్చొస్తాడు హీరోయిన్ వాళ్ళ నాన్నకి. ఇచ్చేసి మా అమ్మాయికి ఇచ్చావా లేదా ఫుడ్ అంటే మీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా అంటాడు. అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ సత్య ఉంటుంది. అక్కడ సత్య దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ ఉంటుంది అన్నమాట. మరుసటి రోజు మీటింగ్. ఆ మీటింగ్కి హీరోని అరేంజ్మెంట్లు చేయమంటుంది. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నేను ఫోన్ చేసేదాకా ఇంటికి రాకు, వాడు ఇంటికి వస్తున్నాడు, నువ్వు వాడి కళ్ళలో పడకూడదు అని చెప్తుంది. ఎవరు అనగానే మళ్ళీ కట్ చేసి మనకు ప్రజెంట్ చూపిస్తారు అన్నమాట. ప్రజెంట్లో శివ ఎంక్వైరీ చేస్తుంటాడు అన్నమాట. అదే శివ మనకు నాటకాలు వేస్తూ ఫస్ట్లో ఉన్నాడు కదా శివ, అతను ఎంక్వైరీ చేస్తూ అతను ఏం చేస్తాడంటే పుకార్లు లేపాలని ట్రై చేస్తాడు. అంటే కేసు తన మీనికి రాకూడదు, తన మేనల్లుడి మీనికి రాకూడదని పుకార్లు లేపడానికి, దుర్గానే చేసినట్టు పుకార్లు లేపడానికి వేరే చేపల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే ఇంతకుముందు గేదెల రాజు వాళ్ళ మనుషులలో ఉటా అని ఒక పర్సన్ ఉంటాడు. అతన్ని పోలీసులు పట్టుకుంటారు. అయితే అతని ఫ్రెండ్స్ గేదెల రాజు దగ్గరికి వచ్చి మా వాడిని అదే అన్న మన మనిషిని పట్టుకున్నారు విడిపోయినంటే లాయర్ని అడిగితే కష్టం, బెయిల్ రావడం కష్టం, చాలా కేసు స్ట్రాంగ్ ఉంది, 7 ఏళ్ళు జైలు శిక్ష అంటే ఎమ్మటే గేదెల రాజు ఏం చేస్తాడంటే తన ఫోన్లో నుంచి ఉటా ఫోన్ నెంబర్ని తీసేసి హెల్ప్ చేయడం అన్నమాట. దాంతో తన ఫ్రెండ్స్ కోపంగా చూసుకుంటూ వెళ్తాడు. ఆ ఉటా అనే మనిషి జైలు నుంచి బయటకు వస్తాడు. గేదెల రాజు చనిపోయే ముందు తనే చంపాడేమో అనుకొని ఆ రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. దాంతో అందరికీ ఆ రూమర్లు పోతాయి. అలాగే పోలీసులు కూడా దగ్గరికి ఆ రూమర్లు పోతాయి. ఇంకప్పుడే పోలీసులు ఎవరెవరు అనుమానం ఉన్నారో అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని మనకు ఒక సాంగ్ రూపంలో చూపిస్తాడు, అందరినీ పిలిచి ఎంక్వైరీ చేసేది. ఓ పక్క దుర్గా కూడా మాట్లాడుతుంటాడు. అదే అసలు గేదెల రాజుని చంపే ధైర్యం ఎవరికి ఉంది, ఎవరు అంత ధైర్యం చేశారు గేదెల రాజుని చంపింది ఎవరు అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మన హీరో ఒక ఆంటీ రోడ్డు మీద నించొని ఉంటే హీరో చూసి ఈమె మన ఏరియా అమ్మాయే కదా అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను, నాకు కారు ఉంది అని చెప్పి ఆమె కారులో ఎక్కించుకొని తీసుకుపోయేటప్పుడు ఆమె ఉండి ఇక్కడ ఒక ప్లేస్లో ఆపండి 5 నిమిషాలు మళ్ళీ వస్తానంటే ఆపుతాడు. అప్పుడే హీరో ఫ్రెండ్స్ వెనకాల కూర్చున్న వాళ్ళు ఫోన్లో చెక్ చేస్తే ఆమె ఒక వేశ్య అన్నమాట, కాల్ గర్ల్. దాంతో ఒకళ్ళు ముందుకెళ్ళి ఆమెను వెనకాల కూర్చోబెట్టి ఆమెతో మిస్బిహేవ్ చేస్తే హీరోకి కార్ ఆపి ఫ్రెండ్ని కొట్టి చెప్పులు, ఫోను, డబ్బులు అన్నీ లాక్కొని వదిలేస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా కొంచెం కోపంగా చూస్తాడు. ఆ తర్వాత ఆమెని కాలేజ్ దగ్గర తీసుకుపోతే ఆ కాలేజీ ఎవరితో కదా వాళ్ళ హీరో చెల్లెలు చదివే కాలేజీ. అక్కడే రెండో హీరోయిన్ ఉంటుంది అన్నమాట, మీరా. హీరోయిన్ పేరు వచ్చి మీరా అన్నమాట. మీరా అక్కడ చూసి ఏందమ్మా ఇంత లేట్ అంటే లేదమ్మా కొంచెం లేట్ అయింది, ఇదిగో డబ్బులు అంటే వెళ్ళి కాలేజ్ ఫీజు కడుతుంది. అప్పుడే హీరో వాళ్ళ చెల్లి వచ్చి అన్నయ్య ఏంది నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఇలా తెలిసిన ఆమె ఉంది మన ఏరియానే కొంచెం ఇబ్బంది పడుతుంటే నేనే లిఫ్ట్ ఇచ్చా అంటే ఆమె కూడా మీ అన్నయ్య చాలా మంచోడు నాకు లిఫ్ట్ ఇచ్చాడు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అనేది. తర్వాత అప్పుడు హీరోయిన్ వచ్చి ఓహో మీ అన్నయ్యేనా, ఏందబ్బా ఎవరబ్బా మా అమ్మతో పాటు వచ్చారు ఇవాళ అయిపోయాడు అనుకున్నాను కానీ మీ అన్నయ్యేనా అంటే అవును మా అన్నయ్యే అని చెప్పి అక్కడ పరిచయం చేసుకుంటారు. మీరా హీరో ఇద్దరు కలుసుకుంటారు అన్నమాట. ఆ తర్వాత హీరోకి ఒక ఫోన్ వస్తుంది వాళ్ళ నాన్న నుంచి. వాళ్ళ నాన్న
ఒకళ్ళ దగ్గర పేకాట ఆడి డబ్బులు ఓడిపోతే డబ్బులు ఇవ్వలేదని కొట్టి పక్కన వేస్తాడు. దాంతో హీరో అక్కడికి వెళ్ళి వాళ్ళని కొడతాడనమాట. వాళ్ళని కొడితే వాళ్ళు అందరు తిరిగి హీరోని కొడితే హీరో గేదెల రాజుకి ఫోన్ చేస్తాడు. గేదెల రాజు వచ్చి వాళ్ళ మనుషుల్ని వేసుకొచ్చి వాళ్ళందరినీ కొడతాడనమాట. అప్పుడు హీరో వాళ్ళ నాన్నతో అంటాడు, వీడు ఏ రోజు నా సహాయం తీసుకోడు, ఓన్లీ నీ విషయంలోనే సహాయం తీసుకుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి పేకాట ఆడకని చెప్పి, అయినా ఈ పేకాట పిచ్చయింది, నువ్వు ఆ పేకాట మానేసి నా దగ్గర పనిలో జాయిన్ అవ్వు అని చెప్తాడనమాట. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ గేదెల రాజు ఆ ఊరు వెళ్తాడనమాట, మల్లవరం ఊరు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పర్సన్తో ల్యాండు అవన్నీ మాట్లాడతాడనమాట. స్థలముది తను ఇలా కార్పొరేట్గా పోటీ చేస్తున్నాను, నీకుది నాది స్థలం ఉంది కదా, నీ స్థలం కూడా అమ్మేసి నాకు డబ్బులు నేను గెలిచిన తర్వాత నీకు డబ్బులు ఇస్తాను, అలాగే నీ కూతురు ఏం చేస్తుందని అడుగుతాడు. ఎమ్మడే వాళ్ళ అమ్ముండి, లేదు తను హైదరాబాద్లో డాక్టర్గా జాబ్కి ఎత్తుకుతుందంటే నా కాడికి పంపించేయి అయినా అంటే, వాళ్ళ అమ్ముండి ఇలా మా అమ్మాయి పెళ్లి కోసం ఇచ్చారంటే నేనే పెళ్లి చేసుకుంటాను కానీ వద్దు అవసరం లేదు అని అంటారు వాళ్ళ అమ్మ. అంటే గేదెల రాజు బుద్ధి మంచిది కాదన్నమాట, అమ్మాయిని ఆ ఉద్దేశంతో చూస్తుంటారు. అందుకే అతనికి భయపడి వాళ్ళ కూతుర్ని దూరంగా పెంచుతూ ఉంటారు అన్నమాట. అయితే అప్పుడే హీరో రెండో హీరో ఇద్దరు బైక్ మీద వస్తారు. అది గేదెల రాజు చూసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నేనేదో మీ అమ్మ వాళ్ళతో ఊరికే అన్నాను పెళ్ళి చేసుకుంటాను, కానీ నిన్ను చూస్తే నిజంగానే చేసుకోవాలనిపిస్తుంది, నేను గుర్తున్నానా అది ఇది అంటుని కొంచెం అసహ్యంగా మాట్లాడుతుంటే హీరో అంటే, సార్ అలా మాట్లాడకండి అంటాడు. నువ్వెవరు అని మధ్యలో కలగజేసుకుంటావు అంటే, సార్ మేమిద్దరం ఒకే చోట పనిచేస్తున్నాము అని మాట్లాడతాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి హీరోయిన్ లోపలికి తీసుకుపోతుంది. ఇంకా దాంతో ఈ గేదెల రాజు కూడా ఫోన్ వచ్చిందని ఇంక వెళ్ళిపోతాడు అన్నమాట అక్కడి నుంచి, ఆ ఊరి నుంచి పని అయిపోయిందని. అప్పుడు ఎమ్మడే మరుసటి రోజు అడుగుతుంది, అమ్మ ఎందుకు వచ్చాడు వాడు, ఆయన నాన్న స్థలము పొలం ఎందుకు ఇచ్చేసేసారు, రాసిచ్చారు, మనం పోరాడదామంటే వాళ్ళ నాన్నుండి, వాడు పెద్ద మనిషి, కొంతమందితో పోరాడే కంటే తగ్గి ఉండడమే మంచిది అని చెప్తారన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇటు పక్క వచ్చేసి మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. పోలీసులు మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంటాడు. అలాగే ఈ శివ ఉండి ఒక పర్సన్ జైలు నుంచి వచ్చాడని ఇలా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి కొంచెం టీ పోసి ఇలా గొడవ అవుతుంది అన్నమాట. వాడు కొడతాడు, అసలు ఎమ్మడ లేచి శివ లేసి అసలు ఆ పర్సన్ ఎవడు ఎందుకు కొడుతున్నాడు, ఇతనే కదా గేదెల రాజుని జైల్లో వేయించింది, వాళ్ళకు గేదెల రాజుకి ఇతనికి గొడవ అయింది కదా, కొంపదీసి ఇతనేనా గేదెల రాజుని చంపింది అని చెప్పి మళ్ళీ ఒక పుకార్లు లేపుతాడు అన్నమాట. అప్పుడు ఆ శివ దగ్గర ఉండే మనిషి, ఎందుకనే ఇలా పుకార్లు లేపుతున్నావు అంటే, ఈ పుకార్లతో పోలీసులు మన దగ్గరికి రారు, కేసు మన దగ్గరికి రాకుండా మనం డైవర్ట్ చేస్తున్నట్టు ఉండొచ్చని. ఇంకో పక్క డెక్కాయ ఉంటాడు కదా, వాడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంటాడు అన్నమాట వేరే వాళ్ళను, 5,000 500 అని. అదే టైంలో పోలీసులు వచ్చి డెక్కాన్ని పట్టుకొని పోతాడు. అడిగితే లేదు నేను అప్పుడు ఓన్లీ మందు తాగడానికి వెళ్ళాను అది ఇదని చెప్తారన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది గేదెల రాజు ఆ ఊళ్ళోకి వెళ్ళి మల్లవరంపూర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న హీరోయిన్ సత్యానుల్లే మళ్ళీ చేయి పట్టుకొని బెదిరిస్తాడన్నమాట. 4 రోజులు టైం ఇస్తున్నా, 4 రోజుల లోపల నువ్వు నా దగ్గరికి రాకపోతే మీ అమ్మ నాన్నను చంపేస్తానని. దాంతో హీరోయిన్ స్కూల్లోకి వెళ్ళి, హీరోయిన్ ఒక పక్క స్కూల్లో పాఠాలు కూడా చెప్తుంటుంది, ఏడుస్తుంటుంది. అక్కడికి హీరో వస్తాడన్నమాట. హీరో వచ్చి మామూలుగా ఏమైంది అంటే అప్పుడే తను ఏడుస్తూ ఉంటుంది, హగ్ చేసుకుని చెప్తుంది అన్నమాట. గేదెల రాజు వీళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ నాన్న ఈ సహాయం కోసం వెళ్ళినప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడే తనని వేరే ఉద్దేశంతో టచ్ చేశాడని చెప్పి, వాడు అసలు మంచోడే కాదు, ఇప్పుడు నాకు చాలా భయమేస్తుంది ఏమంటే నేను చూసుకుంటాలే అని చెప్పి హీరో అంటాడు. ఇంకో సైడ్ వచ్చి రెండో హీరో వచ్చేసి గేదెల రాజును హీరోయిన్ వాళ్ళమ్మ వేష కదా, అప్పుడు హీరోయిన్ హీరోతో చెప్పుకుంటూ తన బాధలు చెప్పుకుంటుంది. ఇలా మా అమ్మ నా కోసం, మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలేస్తే మా అమ్మ నా కోసం అని చెప్పి ఇలాంటి పని చేస్తుంది, డబ్బు సంపాదించి నా చదువు కోసం, కానీ మా అమ్మని అందరూ చాలా నీచంగా చూస్తుంటారు, నాకు చాలా బాధేస్తుంది అని చెప్తే, అప్పుడు గేదెల రాజుల్లో ఇది గేదెల రాజు అంటున్నా రిచ్ గేదెల రాజు దగ్గరే పనిచేస్తాడు కదా, పోయి గేదెల రాజు దగ్గరికి వెళ్ళి, అన్న నీకు మంచి ఒక అమ్మాయి ఆమెను చూసి పెడతాను, ఆమెతోనే నువ్వు కంటిన్యూ అని చెప్పి హీరోయిన్ అమ్మని పరిచయం చేస్తాడు అన్నమాట. తర్వాత హీరోయిన్కి ఆ విషయం తెలిసి నువ్వు కూడా ఇలాంటి అని హీరో చంపపగలడితే, అప్పుడు హీరో ఫ్లాష్ బ్యాక్ మామూలుగా చెప్తాడు, నాకు మా నాన్న అంటే ఇష్టమని ఎందుకు అన్నానో తెలుసా, ఆయన మా నాన్న కాదు, సేమ్ మీలాగే మా అమ్మను నన్ను మా చెల్లెల్ని మా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి టైంలో మా అమ్మకు చదువు రాక ఏమీ రాక ఆమె కూడా రోడ్డు మీద వేషలాగా నించుంది, కానీ అదే టైంకి మా నాన్న వచ్చి ఆమెను మెల్లో తాడిగట్టి నన్ను తన కొడుకులాగా మా చెల్లెని కూతురులాగా పెంచుకున్నాడు. ఈ రోజుకి మా అమ్మకు మర్యాద ఉందంటే అది మా నాన్న వల్లే
ఆ రోజు మా నాన్న దొరికినట్టే మీ అమ్మకు కూడా ఈయన గేదెల రాజు సేమ్ నీకు ఒక తండ్రిలాగా దొరుకుతారనే ఉద్దేశంతోనే నేను మీ అమ్మను పరిచయం చేశాను. గేదెల రాజు అమ్మాయిలు పిచ్చుంది కానీ ఆయన మంచోడే అని చెప్తాను అన్నమాట. దాంతో మామూలుగా సాంగ్ అదంతా జరుగుతుంది. కానీ ఒకరోజు ఇది రెండో హీరోయిన్ మీరా హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ అమ్మ పోయి గేదెరాజుని అడుగుతుంది, ఇలా రిచ్కి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు అంటే, నీకు పెళ్లి వయసుకు వచ్చిన కూతురు ఉందా, ఏది పిలువ అంటే హీరోయిన్ పిలిస్తే హీరోయిన్తో అసహ్యంగా ప్రవర్తిస్తాడు. తను మీ కూతురు వర్షం అయితే నాకేమైనా పుట్టిందా, అసలు నువ్వెవరు అని కొడితే ఈ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎమ్మటే గేదెల రాజుని పట్టుకుని నువ్వు పారిపో అంటే హీరోయిన్ వెళ్ళి ఎమ్మటే రిచ్ దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగింది చెప్తుంది. ఎమ్మటే రిచ్ వచ్చి ఆ గేదెల రాజుతో గొడవ పెట్టుకుంటాడు అన్నమాట. చంపేస్తాను అది ఇది అంటాడు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇంకా ప్రజెంట్కి వచ్చి ఈ శివ ఉన్నాడు కదా, ఈ శివ అందరికీ ప్రచారం చేస్తుంటే ఎట్టకేలకి పోలీసులు ఈ శివాని కూడా పట్టుకుంటారు. అయితే మనకు 15 సంవత్సరాల క్రితం గేదెల రాజు మీద అటాక్ జరుగుతుంది. అటాక్ జరిగిన తర్వాత శివ కూడా వస్తాడు. అప్పుడు ఏం జరిగిందనేది మనకి ఇంటర్వ్యూలో చూపారు. కానీ పోలీసులు అడిగితే అప్పుడు చెప్తారు, వీళ్ళు ఇద్దరు కలిసి ఆయిల్ మాఫియా చేసేటప్పుడు వీళ్ళిద్దరు పోలీసులకి దొరుకుతారు. అయితే గేదెల రాజు ఎమ్మెల్యే వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకొని గేదెల రాజు బయటకు వచ్చేస్తారు. కానీ ఫ్రెండ్ని మాత్రం బయటికి తీసుకురాడు. దాంతో వెళ్ళి నీ వల్ల నేను చాలా నష్టపోయాను, ఇప్పటి నుంచి నా దారిని నేను చూసుకుంటాను, నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నమాట. అప్పుడు గేదెల రాజు కూడా బెదిరిస్తాడు, నేను లేకుండా నువ్వు ఎలా ఎదుగుతావు నేను చూస్తాను అని, అదే జరిగిందని చెప్తాడు, నేనేం చంపలేదు అని చెప్తాడు. అలా ఇంకా మనకు ఈడు డెక్కా ఈ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు కదా. ఇంకప్పుడు ఈ శివ ఏం చేస్తాడంటే, ఈ డెక్కా ఒకరోజు మామూలుగా మనిషి వేరే ఆటోలో పోతే ఒక మనిషి సైకిల్ మీద పోతుంటే కిల్లి వస్తాడు. అక్కడ గొడవ కూడా జరుగుతుంది అన్నమాట. అయితే ఒక పర్సన్ వచ్చి ఎవరైతే గొడవ జరిగిందో ఆ పర్సన్ వచ్చి ఇలా ఒక పర్సన్ నా చేయి కోసేసాడు షిప్ వార్డ్ అది కాకినాడ పోర్ట్ దగ్గర, నేను ఎమ్మడే పారిపోయాను అని కంప్లైంట్ ఇస్తాడు. ఇంకప్పుడు ఈ శివ ఏం చేస్తాడంటే, డెక్కా బ్లాక్మెయిల్ చేసి ఇది ఉన్నాడు కదా విజయ్, మామూలుగా ఆ రిచ్ అందరూ రిచ్చే చంపారు అని అనుకుంటుంటారు అన్నమాట. అప్పుడు రిచ్కి ఫోన్ చేసి 5 లక్షలు నీకు ఎవరు చంపారు నేను చెప్తానని అంటాడు. ఆ తర్వాత ఈ శివ వెళ్ళి రిచ్ని పట్టుకుంటాడు అన్నమాట. పట్టుకొని అప్పుడు తెలుస్తుంది రిచ్ ఏం చేస్తుంటాడంటే, ఒరిజినల్ ఆర్సీ బుక్కులు తీసుకొని ఈ బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొని దాన్ని వడ్డీలకి అలా తిప్పుతూ ఉంటాడు అన్నమాట. అందుకని రిచ్కి శివ మొత్తం విషయం మ్యాటర్ చెప్పి, నువ్వు వెళ్ళి ఇలా డెక్కా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా నేను చంపలేదు, నేను చంపాలనుకుంటే లోపలే ఎవరో చంపేశారని చెప్పు, అలాగే డెక్కా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పు, పోలీసులు డెక్కాను పట్టుకుంటారంటే సరే అని అలాగే పోయి చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ డెక్కాతో పాటు శివాని కూడా పట్టుకుంటారు. అప్పుడు మనకు ఒక వ్యక్తి చేయి కోసారు అది ఇది అని చెప్పాను కదా, చేయి కోసాడని, అది అప్పుడు డెక్కా అని చెప్పి ఆ పర్సన్ చూపిస్తాడు. అప్పుడు డెక్కానే చంపాడని చెప్పి డెక్కాను 7 ఏళ్ళు జైలు శిక్ష, అలాగే శివ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని తనకు కూడా ఒక 7 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారు. ఇక్కడే మనకు ఫ్లాష్ బ్యాక్. అసలు చంపేది ఎవరంటే శివ కొడుకైన విజయ్ అన్నమాట. ఆ విజయ్ ఎవరో కాదు, సత్య లవర్ అన్నమాట. తను మాలో ఊరు వస్తాడు అన్నమాట. ఇక్కడ శివ కొడుకు ప్లస్ డెక్కాకు బావ అవుతాడు అన్నమాట. ఇద్దరు బావ మనుదులు. అయితే వచ్చినప్పుడు డెక్కాను కలిసినప్పుడు అది చూసి ఇది గేదెల రాజు చూసి వాడిని తీసుకోరా నా దగ్గరికి అని చెప్పి నైట్ మందు దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకుపోతాడు. అయితే అక్కడ మాట్లాడుతాడు అన్నమాట. విజయ్ మాట్లాడి అమ్మాయిని వదిలేయండి, అమ్మాయి చాలా భయపడుతుంది, మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం అంటే చాలా అసహ్యంగా మాట్లాడుతాడు. దాంతో ఆ కోపంతో సీసా తీసుకొని తల మీద కొట్టి చంపేస్తాడు అన్నమాట. అది జరుగుతుంది. తన కొడుకు ఎక్కడ జైల్లో ఇరుక్కుంటాడో అని చెప్పి శివానే ఆ కేసు అంతా డైవర్ట్ చేసి చివరికి డెక్కా కూడా బయట ఉంటే ప్రమాదమే, డెక్కాను తన మేనల్లుడు కూడా బుద్ధి బాగాలేదు వాడిని మార్చాలని చెప్పి చివరికి డెక్కాని కేసులో ఇరికిచ్చి తానే మళ్ళీ తనే ఇదంతా చేసినట్టు తెలియకుండా ఇద్దరిని కేసులో ఇరికిస్తాడు. దాంతో డెక్కా భయపడి మామ నన్ను ఎలా అయినా విడిపి అంటే నేను విడిపిస్తాలని చెప్పి అబద్ధం చెప్పి డెక్కాని జైల్లోనే ఉంచి ఈ హీరో శివ బయటకు వచ్చేస్తాడు అన్నమాట. ఇది ఓవరాల్గా ఈ మూవీ స్టోరీలే. చివరికి చంపేది ఎవరంటే ఆ శివ కొడుకైన విజయ్ అన్నమాట. రెండో హీరో చంపేస్తాడు. శివ అంటాడు, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నా చేతుల్లో చావాల్సింది నా కొడుకు చేతుల్లో చచ్చాడు, ఎలా అయినా నేను నా కొడుకుని కాపాడుకోవాలని చెప్పి ఇదంతా చేస్తాడు. ఈ మూవీ స్టోరీ లైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీస్ ఇంకా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.